జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, నన్ను క్షమించండి సార్. ఏంటి? నిన్ను క్షమించాలా? నువ్వు చేసిన తప్పులకి పోలీసులకు అప్పగించాలి నిన్ను. కానీ సీతారత్నం నీ మీద చూపించిన జాలి వల్ల ఈరోజు ఉద్యోగంలోంచి మాత్రమే తీసేసి బయటికి పంపిస్తున్నాను. అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది విని. ఏం చెప్తావు నువ్వు? నీ గురించి అంతా తెలుసు. నీ బ్రతుకంతా బయటపడింది. ఇంకేం చెప్తావు? ఇప్పుడు నువ్వేది చెప్పినా అది నీ తప్పుడు బ్రతుక్కి అద్దం పట్టేదే అవుతుంది. ఇక ముందు ఎప్పుడైనా ఈ ఆఫీస్ స్థాయిల్లో కనబడ్డావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. అమ్మా సీతారత్నం, ఇదిగో అమ్మ అమ్మఒడి ఫైలు. మనం స్థాపించబోయే అమ్మఒడి బాధ్యత ఇక నుంచి నీదే. ఈ నాగవల్లి లాంటి మనుషులు మన చుట్టూ రాబందుల్లా తిరుగుతూనే ఉంటారమ్మా. జాగ్రత్త. ఒక మంచి సంకల్పంతో ప్రారంభించబోయే ఈ అమ్మఒడిని నువ్వైతేనే అమ్మలా కాపాడుకోగలవని నేను నమ్ముతున్నాను. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు నా కూతురు లాంటిదన్నమ్మా. ఈ అమ్మఒడిని ఈ తండ్రి అప్పగించిన బాధ్యతగా స్వీకరించు. జీవితం మీద జరగని మచ్చ వేయడానికి ఆ నాగవల్లి ఆయుధంలా వాడుకుంది. ఏంటి? అవునమ్మా. అప్పుడు మాకు వేరు వేరు కంపెనీ మీటింగ్స్ అయినా ఒక వ్యక్తి మాత్రం కామన్ గా మీటింగ్స్కి వచ్చేవాడు. అతనే విఠలరావు. విఠలరావు ఎవరు? నన్ను దోషిని చేయడానికి నాగవల్లి పంపిన ఫోటోలో ఉన్న ఆ వ్యక్తే విఠలరావు. ఎవరు? వెయిట్. మీరా? ఏంటండి ఈ ఫోటో? ఏమండి? 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.